రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఢిల్లీలో రేపటి నుండి కూడా ఈ నెల 28 వరకు ఛట్ పూజ వేదికలు కూడా జరగనున్నాయి. ఈ పండుగ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు, ఉపవాసాలు, నదీ తీరంలో పూజలు చేస్తారు. సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ పండుగ జరుపుకుంటారు. మోకాలి లోతు వరకు కూడా నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్జ ప్రసాదాలను కూడా సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. ఇక ఛట్ పూజ కోసం ఢిల్లీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఢిల్లీ నుండి బీహార్లోని పలు ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ఛట్ పూజ కోసం దాదాపుగా వారం రోజుల నుండి ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. 24/7 నిఘా నీడల్లో ఇక రైల్వే యంత్రాంగం అంతా కూడా పనిచేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అసలు ఈ ఛట్ పూజ అంటే ఏంది? దీనికి సంబంధించి కూడా ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎలా చూడొచ్చు? సాయి, దాదాపు మనం ప్రస్తుతము ఏదైతే ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నామో, మనము ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల క్రితమే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే బీహార్కి వెళ్ళేటటువంటి ప్రత్యేకమైనటువంటి రైలు బయలుదేరింది. అయితే ఛట్ పూజ అన్నది దాదాపు ఉత్తరాదిన చాలా పెద్ద పండుగ. ముఖ్యంగా బీహారీస్కు, తర్వాత ఉత్తరాఖండ్కు, జార్ఖండ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రజలు చాలా ఎక్కువగా చేసుకునేటటువంటి పండుగ మనకు ఛట్ పూజ. ఛట్ పూజ కొరకు ప్రత్యేకంగా మనకు కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపు 12,000 రైళ్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా బీహార్లో ఉండేటటువంటి వేరే ప్రాంతాలకు అన్నింటినీ కూడా వెళ్లే విధంగా ఏర్పాటు చేసిందంటే ఒక్కసారిగా ఆలోచించవచ్చు. దాదాపు కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. అంటే ఇప్పుడు మనం ఉండేది ఏదైతే ఉందో రైల్వే స్టేషన్, అజ్మీరీ రైల్వే స్టేషన్, దీంట్లో ప్రతిరోజు కూడా 5 లక్షల మంది ప్రయాణిస్తారు. కానీ ఛట్ పూజ పర్వదినంగా దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షలు ప్రతిరోజు పర్యటిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, పబ్లిక్ అంతా కూడా ఇక్కడ నా వెనకాల ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా బీహార్కి వెళ్ళేటటువంటి ప్రజలే. వీళ్ళందరూ కూడా వీళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడికక్కడ కూడా సెక్యూరిటీని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ప్రమాదాలు ఉన్నాయో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాత్రం అలాంటి ప్రమాదాలు జరగకుండా బయట నుంచి ఇక్కడి వరకు కూడా టోటల్ అంతా కూడా अरेंजमेंट చేశారు. जी आप लोग कहाँ जा रही सर? मैं मुजफ्फरपुर जा रहा हूँ। छठ पूजा के लिए जा रहा हूँ। तिहार आपका, आप लोग का बहुत बड़ा तिहार है ना आप लोग का? हाँ जी जी। अब टोटल फैमिली जा रहे हैं आप लोग का? कितने बजे आप लोग का ट्रेन? मैं पूरे फैमिली जा रहा हूँ वैशाली एक्सप्रेस से। कितने बजे ट्रेन? 8:40 में। 8:40। ये पूरा सब लोग का बिहार का है। अच्छा, आप लोग कहाँ जा रहे हैं? बिहार जा रहे हैं छठ पूजा के लिए। आपका फैमिली के पूरे फैमिली के साथ जा रहे हैं हम लोग। सहरसा उतरेंगे। अच्छा, कहाँ से, कौन सा जगह उधर? सहरसा उतरेंगे मैम, वैशाली से। अच्छा, छठ पूजा का परसों है, कब है? ये 27 तारीख को शाम के रख है, सुबह 28 तारीख को सुबह का रख है। अच्छा, कितने महीने हो गए अभी जो बिहार आपने गए नहीं, अभी छठ पूजा के लिए हम लोग को गए हुए, अब जा रहे 2 साल के बाद। 2 साल के मतलब खुशी खुशी से जा छठ पूजा पे जा। और कभी जाए ना जाए छठ पूजा में जरूर जाते हैं हम लोग का। इससे बड़ा कोई त्योहार ही नहीं। बड़ा त्योहार है। अच्छा, ये छठ पूजा में एक गाना भी होता है ना, कुछ गा सकते हैं? 1 मिनट, छोटी सी चुटकी से। जल्दी उनको आता है, नहीं, आप बता, आप जो भी नहीं आता नहीं आता उतना। हाँ जी, कोई बात नहीं. అంటే ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా చాలా మంది ఛట్ పూజ కొరకే, వాళ్ళకి చాలా స్పెషల్ ఫెస్టివల్ అనమాట. ప్రత్యేకంగా ఛట్ పూజ కొరకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా వివిధ ట్రైన్స్, చాలా రకాల ట్రైన్స్ కొరకు కూడా ఇక్కడ నుంచి బీహార్లో ఉండేటటువంటి ప్రాంతాలు, వేరే వేరే ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళేందుకు కూడా అనౌన్స్మెంట్ అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు, నిఘా వ్యవస్థలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మొత్తం సెక్యూరిటీ, అంటే ఒకరి మీద ఒకరు ఏది కూడా ప్రాబ్లం కాకుండా. हाय सर, कितने लोग आए अभी पब्लिक? मैम बहुत है, 1 करोड़ से ऊपर लोग हम देख चुके हैं। 1 करोड़ से ऊपर? हाँ जी। अच्छा, దాదాపు 1 करोड़ పబ్లిక్ ని ఇప్పటి వరకు మేము చూసామని చెప్తున్నారు సెక్యూరిటీ అంతా కూడా. అभी ट्रेन्स कितना होगा सर? अभी ट्रेन्स कितना होगा? ट्रेन्स मैम अभी रात तक रहेगी, 10:40 तक हम डिपार्चर है एक गाड़ी का,
तो करवा के जाएंगे। ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు సెక్యూరిటీ పర్సన్స్, ఇక్కడ ఢిల్లీ డివిజన్ కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ స్పెషల్ టీటీస్ అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు కూడా सर रश अभी सब कुछ बहुत ज्यादा भीड़ भी है। क्या मैडम? कितना रश होगा सर अभी? मैडम जितना भी रश है ना, हमारी डिपार्टमेंट इसको अच्छे से हैंडल कर रहा है। ओके। ठीक है, हमारा मकसद ये है हम अपने जितने भी यात्री हैं उनको सेफ्टी से, सुरक्षा से उनके घर पहुंचा दें ताकि वो अच्छे से अपने त्यौहार मना सकें। ఇక్కడ ప్రతి ఒక్కరు సాయి అందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ధర్మ సభలోకి ఎక్బార్ దిఖాదో, ఇక్కడ మనకు కనిపించే ఏదైతే పబ్లిక్ ఉందో అందరూ కూడా బీహార్కి వెళ్ళేటటువంటి పబ్లికే. వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా రూట్ డైరెక్షన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. దాదాపు మనకు 29th వరకు ఇది ఇలాగే ఉంటుంది. క్రౌడ్ కూడా మరి రిటర్న్ హాజీ బోలో छठी मैया की जय। छठी मैया की जय। जय। कहाँ जा रहे अभी? बिहार जा रहे हैं, समस्तीपुर जिला। खुशी खुशी से जाओ। खुशी खुशी छठी मैया के पर्व मनाने के लिए जा रहे हैं। చాలా మటుకు కూడా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చెట్టి మయ్యకి జై అంటూ కూడా నినాదాలతో చాలా సంతోషంగా వెళ్ళేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బీహార్కి వెళ్ళి అంటే ఎంత చాలా ఫేమస్, వాళ్ళు దేనికి కూడా వెళ్ళరు కానీ కేవలం ఛట్ పూజ కొరకు మాత్రమే వెళ్ళేటటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 12,000 ట్రైన్స్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా దాదాపు 1 crore దాటేశారు. ఇంకా కూడా దాదాపు ఇంకా 2 రోజులు ఉంది. దాదాపు మరొక ట్రైన్ కూడా ఇప్పుడు వస్తుంది. ఇలా నిమిషానికి కూడా ట్రైన్స్ వచ్చేటటువంటిది మనకు ఇక్కడ కనపడుతుంది. ప్రతి ట్రైన్ కూడా వాళ్ళకి సెక్యూరిటీ అనుకోవచ్చు, వాళ్ళకి అలర్ట్ చేసి అనుకోవచ్చు, ప్రతి ట్రైన్ అంతా కూడా నిండినటువంటి దృశ్యాలను మనం చూస్తాము. దాదాపు ఇక్కడ ప్రతి ట్రైన్ వచ్చే కదలికను అనుకోవచ్చు. ప్రతి ఇక్కడ మనకు 5 ఢిల్లీలో 5 స్టేషన్లు ఉంటాయి. 5 స్టేషన్లో కూడా ఇలాంటి రష్ మీకు కనపడుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ట్రైన్స్ కి సంబంధించినటువంటిది అక్కడ మనకి కంట్రోల్ రూమ్ లో నిఘా వ్యవస్థలో అక్కడ దాదాపు ఒక 300 మందికి పైగా కూడా నిఘా వ్యవస్థలో ట్రైన్స్ కదలికలను తర్వాత రష్ ని కూడా కంట్రోల్ చేసేటటువంటి యంత్రాంగం కూడా ఉంది. ప్రత్యేకమైనటువంటి డ్రోన్లను, సీసీ కెమెరాలను, తర్వాత సెక్యూరిటీని కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ సాయి కళ